కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ఢిల్లీ రైతు ఉద్యమ విరమణ సందర్భంగా ఎస్కేఎం నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం పార్లమెంటులో చట్టం చేయాలి అని ఏఐకేఎంఎస్ నాయకులు సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పంజాబ్ రాష్ట్రంలో అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్కేఎం రైతు ప్రతినిధులను వెంటనే విడుదల చేయాలి అని ఏఐకేఎంఎస్ నాయకత్వంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండవ దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జనపల్లి సత్యబాబు, పల్లా వెంకటనాయుడు, జిల్లా నాయకులు పాలెపు రామారావు దొర, సాకిరి భాస్కర్రావు, పత్తి సత్యనారాయణ, జగన్నాథం, నాగన్న, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని, రైతాంగ పంటలకు స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం మద్దతు ధర ఇవ్వాలి అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధానాల్ని విరమించుకోవాలి అని, రైతులను, రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రాజు, కె జోజీ, మహిళా రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తారని రైతాంగ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు అమలు జరపకుండా నాంచుతూ ఇవాళ తిరిగి కొత్త చట్టాలు తీసుకొచ్చి మొత్తంగా అసలు రైతు సంఘాల డిమాండ్ని పక్కదారి పట్టించేటువంటి పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ దగాకోరు మోసపూరితమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అంతేకాకుండా రైతు సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయమని, రైతులకు, వ్యవసాయ కూలీలకు, పేదలకు పెన్షన్ ఇవ్వమని చెప్పేసి 60,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళ రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే అన్ని వ్యవసాయ పంటలకు మిర్చి, పత్తి, పొగాకు, చెరకు, ధాన్యం ఇలాగా వైట్ బర్రెలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇలాంటి అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం సహేతుకమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రేట్లు చెల్లించాలని, గిట్టుబాటు ధర నిర్ణయించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తాం.